హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను మీ రాజేష్. ఇవాళ మనం యూజీసీ నెట్ కామర్స్ యొక్క సిలబస్ని డీకోడ్ చేయబోతున్నాం. సో మనం ఒకటి తెలుసుకోవాలండి. ఇక్కడ ఎప్పుడైతే మనం యూజీసీ నెట్ ఎగ్జామినేషన్, అది ఏ ఎగ్జామినేషన్ అయినా కానివ్వండి, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే లేదా ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవుతున్నామంటే మనం ఒకటి తెలుసుకోవాలండి. ఎలా అంటే వాళ్ళేదో ప్రిపేర్ అవుతున్నారు, వీళ్ళేదో ప్రిపేర్ అవుతున్నారు అని అలా కాకుండా మనకంటూ మన ఓన్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉండాలి. సో ఓన్ స్ట్రాటజీ ఎప్పుడు బిల్డ్ అవుతుంది? సో ఓన్ స్ట్రాటజీ అనేది ఎప్పుడైతే మనకు సిలబస్ మీద ఒక ఓవర్ వ్యూ వస్తుందో అప్పుడు మనకు మన ఓన్ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ మనం యూజీసీ నెట్ కామర్స్ యొక్క సిలబస్ని డీకోడ్ చేయబోతున్నామండి. సో యూజీసీ నెట్ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నెట్ బ్యూరో ఏం చెప్తుందండి? మనకు కోడ్ 8లో ఉన్న సబ్జెక్ట్ని మనకు కామర్స్గా ఇచ్చిందండి. సో ఇది ఒక్కటే సరిపోతుందా మన ఎగ్జామినేషన్ కంటే? లేదండి. కామర్స్ పేపర్ 2 అయితే ఇది పేపర్ 2 అండి. అదేవిధంగా మనకు పేపర్ 1 ఉంటుంది. ఇది అందరికీ కామన్గా ఉంటుంది. సో ఎవరైతే కామర్స్ చదివారో వాళ్ళకు కోడ్ 8 పేపర్ 2లో కామర్స్ ఉంటుందండి. అదేవిధంగా ఇతర సబ్జెక్ట్స్ చదివారు కదండి, వాళ్ళకు సెకండ్ పేపర్ అనేది వాళ్ళ డొమైన్లోనే ఉంటుంది. సో పేపర్ 1 అందరికీ కామన్గా ఉంటుంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పేపర్ 1 అందరికీ కామన్గా ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఓన్లీ డొమైన్ వాళ్ళకి ఉంటుంది. అంటే పేపర్ 2 ఏదైతే స్టడీ మనం చదివామో ఆ సబ్జెక్ట్ నుంచి అడగడానికి ఉంటుందండి. సో ఇవాళ మనం పేపర్ 1ని తర్వాత చూసుకోవచ్చు కామన్గా. సో పేపర్ 2 మీద గ్రిప్ తెచ్చుకుందామండి. సో ఓకేనా? సో మీకు ఇంకోటి చెప్పాలి. ఇక్కడ మనం యూజీసీ నెట్ కామర్స్ గురించి చదువుతున్నాము. సో మల్టిపుల్ సోర్సెస్ మనకు అవైలబుల్ ఉండాలండి. సో ఇవాళ ఇంటర్నెట్ వ్యవస్థ చాలా వరకు పెరిగిపోయింది, వాస్ట్గా ఉంది, చాలా పెరిగిపోయింది. సో మనకు కావాల్సిన కంటెంట్ యూట్యూబ్లో దొరకాలి. కానీ మన దురదృష్టం ఏంటిదంటే యూజీసీ నెట్ కామర్స్ గురించి తెలుగులో చెప్పేవారు లేరండి పూర్తిగానే. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, యూట్యూబ్లో వీడియో చేస్తున్నారంటే వాళ్ళకు వ్యూస్ కావాలండి, వ్యూస్ కావాలి. అలాగే లార్జ్ స్టూడెంట్స్ కావాలి. ఓకేనా? సో లార్జ్ కస్టమర్స్ కావాలి, కస్టమర్స్ వాళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు వ్యూస్ గెయిన్ చేస్తే యూట్యూబ్ ద్వారా అయినా మనీ ఎర్న్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ కోర్సు పర్చేజ్ చేసైనా మనీ ఎర్న్ చేయొచ్చు. ఎప్పుడైతే మనీ ఎర్న్ చేసే ఎబిలిటీ అక్కడ లేనప్పుడు ఈ గ్యాప్ అనేది క్రియేట్ అయిపోయిందండి. సో మనం ఇక్కడ చెప్పబోయేది ఏంటిదంటే మనం ఎలాంటి వ్యూస్ కానీ ఎలాంటి కమర్షియల్ పర్పస్ లేకుండా యూజీసీ నెట్ కామర్స్ని మొత్తం డీకోడ్ చేయబోతున్నామండి. యూజీసీ నెట్ కామర్స్ సిలబస్ని వాళ్ళు డీకోడ్ చేసేసి రానున్న రోజుల్లో ఎంటైర్ యూనిట్ వైజ్గా కాన్సెప్చువల్ క్లాస్కు మీకు ప్రొవైడ్ చేయబోతున్నామండి. సో దయచేసి మనల్ని డైలీ ఫాలో అవ్వండి. మన వాట్సాప్ ఛానల్స్ కానీ, మన వాట్సాప్ గ్రూప్స్లో కానీ, మన యూట్యూబ్ ఛానల్ని కానీ ఫాలో చేసుకొని ఉండండి అండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. సో ఇక్కడ మనం చూసుకోబోతే యూజీసీ నెట్ కామర్స్లో మనకు 10 యూనిట్స్ ఉన్నాయండి. మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి? 10 యూనిట్స్ ఉన్నాయి. ఏమేమంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండి. వెయిట్. సో ఏముందండి? బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ కానీ, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ కానీ, యూనిట్ 3 వచ్చేసి బిజినెస్ ఎకనామిక్స్ కానీ, బిజినెస్ ఫినాన్స్ కానీ, బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్. మొత్తం కలిపి ఎన్ని యూనిట్స్ అండి మనకు ఉన్నాయి? మొత్తం కలిపి 10 యూనిట్స్ ఉన్నాయండి. ఈ 10 యూనిట్ మీద మనం గ్రిప్ తెచ్చుకుంటే మన ఎగ్జామ్లో మంచి స్కోర్ తేవడం చాలా 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 కష్టమండి. సో ఓకేనా? సో ఇప్పుడు ఎలానండి? ఈ యూనిట్స్ అయితే మాకు తెలియదు. సో ఎలా చదవాలి అనే ఒక డౌట్స్ మీకు క్రియేట్ కావచ్చు. సో ఫస్ట్ అయితే యూనిట్స్ అయితే తెలియదు. ఫలానా సబ్జెక్ట్లో ఇప్పుడు ఫలానా ఈ పేపర్లో ఇన్ని యూనిట్స్ ఉన్నాయని చూసామండి. సో ఒక్కొక్క యూనిట్
ఏదైతే ఒక్కొక్క యూనిట్ ఉందండి, అన్ని యూనిట్స్ ఉన్నాయా, ఒక్కొక్క యూనిట్స్ మనకి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాయండి. ఓకేనా? సో మనకు అవి ఏం చెప్పాలనుకుంటున్నాయో కొద్దిగా మనం తెలుసుకుంటే వాటితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సంథింగ్ ఏదో చెప్పాలనుకుంటుందండి మనతోటి. సో అది ఏం చెప్పాలనుకుంటుంది అది మనం తెలుసుకుంటే మనం ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది పెంచుకోవచ్చండి. సో ఓకేనా అండి? సో ప్రతి ఒక్క యూనిట్ మనకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందామండి. సో ఒకటి చూడండి, మనకు వేరే డొమైన్స్ ఏవైతే ఇప్పుడు ఏమనుకుంటాం మనం, పొలిటికల్ సైన్స్ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, ఏ డొమైన్ అయినా కానీ చాలా లిమిటెడ్గా మనకు చూపిస్తుందండి. ఎట్లా అంటే ఇవన్నీ సిలబస్ అనేవి మనకు చాలా వాస్ట్గా ఉంటుంది. చాలా ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఉందండి. ఇండియన్ ఎకానమీ ఎవరికి ఉండాలి? క్లారిటీగా చెప్పండి. ఇండియన్ ఎకానమీ అనేది ఎకానమీ వాళ్ళకు ఉండాలి. సో ఇండియన్ ఎకానమీ సిస్టమ్ మొత్తం మనం ఓవర్లాప్ అవుతుందండి. మనకు వేరే వాళ్ళతో ఏదైతే ఉందో మనకి ఇందులో ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఎకానమిక్స్ని చదువుకోవాలి, అలాగే పొలిటికల్ సంబంధించిన ఇష్యూస్ కానీ, వాటి యొక్క ఫ్యాక్టర్స్ కానీ అవి చదువుకోవాలి, అకౌంట్స్ చదువుకోవాలి. సో ఓకేనా? సో లీగల్ ఆస్పెక్ట్స్ అంటే లాస్ అండి ఇవి. సో ఒక చాలా మల్టిపుల్ డిసిప్లినరీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మన కామర్స్ అండి. సో ఓకే, అర్థమైందా అండి? సో మనం చాలా ఎక్కువ నేర్చుకోబోతున్నాం, చాలా ఎక్కువ నాలెడ్జ్ని మనం గ్యాదర్ చేయబోతున్నాం ఎప్పుడైతే ఈ యొక్క సబ్జెక్ట్పై, ఈ యొక్క పేపర్పై గ్రిప్ తెచ్చుకుంటామో. సో ఓకే, మొదలు పెడదామండి. సో మొదటిగా మనం చెప్పుకుంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండి. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మనకి ఏం చెప్పాలనుకుంటుందండి? సో చూడండి ఇక్కడ. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మనకి ఏం చెప్పాలనుకుంటుందండి అంటే, సో బిజినెస్ మరియు ఇంటర్నేషనల్. ఓకే, సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ వీటి గురించి చెప్పాలనుకుంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బిజినెస్ అంటే ఏంటో ఐడియా ఉండాలండి. సో బిజినెస్ అంటే ఏంటిదండి? ఒక లాభం కోసం సొసైటీని సాటిస్ఫై చేసే ఒక ఫంక్షన్ అండి, ఒక యాక్షన్. ఓకేనా? సో ఏం జరుగుతుందండి? బిజినెస్ అనేది ఏం చేస్తుందంటే అండి, సొసైటీని సాటిస్ఫై చేస్తుందండి. సొసైటీని ఏం చేస్తుంది? సాటిస్ఫై చేస్తుంది. దేనికోసం? ఒక ప్రాఫిట్ కోసం. ఓకేనా అండి? సో మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఒకసారి క్లారిటీ చెప్తాను వినండి. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడండి. ఏ అనే ఒక కమ్యూనిటీ ఉంది, ఒక గ్రూప్స్ ఉంది. ఏ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఏ అనే పర్సన్కి ఏం కావాలంటే ఒక బుక్ కావాలండి. సో ఒక బుక్ కావాలి. సో ఇతను ఏందండి? సొసైటీలో ఒక భాగం, సొసైటీలో వన్ పార్ట్ ఇతను. సో ఇతనికి ఒక బుక్ కావాలి. సో బుక్ తన దగ్గర లేదు. బుక్ పబ్లిషర్స్ ఉంటారండి, సంథింగ్ బుక్ పబ్లిషర్స్ ఏం చేస్తారండి? వీళ్ళు బుక్ను పబ్లిష్ చేస్తూ ఉంటారని బుక్స్ను తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక బుక్ని ప్రొవైడ్ చేశారు. ఏదైతే ఏకి కావాలో ఆ బుక్ను ప్రొవైడ్ చేసి ఏకి ఇచ్చారు. సో ఆ బుక్ని తీసుకున్నారు, తను సాటిస్ఫై అయిపోయాడు. సో రిటర్న్గా తను ఏం చేశాడంటే ఎంతో కొంత పేమెంట్ రిటర్న్ చేశాడు. సో ఇక్కడ ఏం జరిగిందండి? ఈ బుక్ పబ్లిషర్ అనేది ఒక బిజినెస్ అయితే తను ఒక సొసైటీని సాటిస్ఫై చేసిందండి. సొసైటీలోని వన్ పార్ట్ని సాటిస్ఫై చేసిన సొసైటీని సాటిస్ఫై చేసినట్టు. సొసైటీ తనకేం చేసిందండి? సమ్ రిటర్న్ ఆఫ్ ప్రాఫిట్ ఇచ్చింది. సమ్ రిటర్న్ ఆఫ్ ఏదో ఇచ్చిందండి. ఆ అమౌంట్ ఇప్పుడు తను ఒక 10 రూపీస్ మీద ఇట్లా చేసుంటే తను రిటర్న్గా ఒక ఇట్లా అమ్మితే తనకు 15 రూపీస్ వచ్చాయండి, ఒక 5 రూపీస్ ప్రాఫిట్ చూసుకుంది. సో ఇలా మనకేంటిదంటే బిజినెస్ తన యొక్క ఫంక్షన్స్ని రన్ చేస్తూ ఉంటుందండి. సో బిజినెస్ తన ఫంక్షన్ని సాఫీగా రన్ చేస్తుందా అంటే లేదండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ తన ఫంక్షన్ని ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండా, ఎలాంటి ఆగడాలు లేకుండా, అంటే స్టక్స్ లేకుండా, బ్రేక్స్ లేకుండా సాఫీగా తన బిజినెస్ని రన్ చేసుకోగలుగుతుందా అంటే లేదండి, బిజినెస్ని రన్ చేసుకోలేదు. ఎందుకంటే దీన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. పిజ్జా హట్ ఉందండి, పిజ్జా హట్ డొమినోస్ ఏదైనా. సో ఇది మెయిన్గా ఏం చేస్తుందండి? ఒక ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది.
సో ఓకే, ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మనకు తెలుసు ఇది ఏదైతే ఉందో ఇది జంక్ ఫుడ్ అని. సో పీపుల్ ఏం చేశారండి, అవేర్ అయిపోయారు. ప్రజలు ఏం చేశారు, పీపుల్స్ అనేటోళ్ళు అవేర్ అయిపోయారు, అవేర్నెస్ క్రియేట్ అయింది, జంక్ ఫుడ్ని తినడం మానేశారు. ఓకేనా అండి. సో ఇదొక ఫ్యాక్టర్ ఏం చేసిందంటే బిజినెస్ని ఇంపాక్ట్ చేసింది. అదేవిధంగా గవర్నమెంట్ అనేది జంక్ ఫుడ్ మీద చాలా విపరీతమైన ట్యాక్స్ని పెంచిందండి. ప్రజల హెల్త్ శ్రేయస్సు కోరుకుంటూ ట్యాక్స్ పెంచిందండి దీని మీద. సో అప్పుడు ఏమైందండి, ఇదొక ఫ్యాక్టర్ ఇంపాక్ట్ చేసిందండి. అదేవిధంగా ప్రజల దగ్గర సరిపడా డబ్బు లేదు, ఎకానమీ అనేది బాగాలేదనుకోండి. ఎకానమీ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రజలు ఏం చేస్తారండి, కొనుగోలు అనేది తగ్గిస్తారు. అదేవిధంగా ఈ ఫుడ్ మీద ఇంపాక్ట్ పడింది. సో ఈ విధంగా చూసుకుంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఏదైతే పొలిటికల్గా కానీ, ఎన్విరాన్మెంటల్గా కానీ, సోషల్ కల్చర్గా కానీ, టెక్నాలజికల్గా కానీ, అండ్ అదేవిధంగా ఎకనామికల్గా కానీ, అండ్ లీగల్ ఆస్పెక్ట్స్గా కానీ, ఈ ఫ్యాక్టర్స్ అనేవి బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి, అంటే పెద్ద మొత్తంలో. సో ఓన్లీ బిజినెస్ని ఇంపాక్ట్ చేసేవి ఇవే ఉంటాయా అంటే ఇందులో క్లాసిఫై చేసుకోవడానికి వేరే ఉంటుందండి. అది ఫర్దర్ క్లాస్గా మనం తెలుసుకుందాము. సో ఇన్డెప్త్ మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. సో దానివల్ల మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని, ప్రతి ఒక్క యూనిట్ని చాలా కులాకుశలంగా మీరు నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామండి, బిజినెస్ ఎన్విరాన్మెంట్ గురించి ఒక చిన్నగా ఓవర్ వ్యూ తెలుసుకుందాం. సో ఓకే, డన్. మరి వాట్ అబౌట్ ఇంటర్నేషనల్ బిజినెస్? ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే ఏంటి? సో ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే ఏంటిదంటే, ఏదైతే మన కంట్రీ ఏదైతే ఉందో, ఇమేజ్ కొద్దిగా టిస్ట్ ఉండొచ్చు, క్షమించండి, అర్థం చేసుకోండి. ఓకే, ఏదైతే మన కంట్రీ ఉందో, మన కంట్రీ యొక్క బార్డర్స్ అండ్ వాటర్ బాడీని దాటి, అంటే వాటర్ బాడీ కూడా ఉంటుందండి, 22 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ 22 కిలోమీటర్స్ అంటే బార్డర్ నుంచి 20 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఏదైతే బిజినెస్ యాక్టివిటీ జరుగుతుందో దాన్ని ఇంటర్నేషనల్ బిజినెస్ అని అంటామండి. ఓకేనా అండి. సో ఇంకోటి చెప్పాలి, ఇక్కడ ఏంటంటే టోటల్ ఒక 195 కంట్రీస్ ఉందనుకోండి వరల్డ్ వైడ్గా. సో అందులో నుంచి మన ఇండియన్ మైనస్ చేసేద్దాం మన కంట్రీని. సో ఎన్ని ఉంటాయండి, 194 కంట్రీస్. ఈ 194 కంట్రీస్ తోటి ఏ బిజినెస్ యాక్టివిటీ జరిగినా అది ఇంటర్నేషనల్ బిజినెసే అవుతుందండి. సో ఓకేనా. సో ఇంటర్నేషనల్ బిజినెస్, సో ఏదైతే డొమెస్టిక్ లెవెల్లో మనం బిజినెస్ చేసేటప్పుడు మన ఇంటర్నల్ డొమెస్టిక్ లెవెల్లో ఉన్న ఫ్యాక్టర్సే మన బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ బిజినెస్లో బిజినెస్ చేసేటప్పుడు వాటిని ఇంటర్నేషనల్ వైడ్గా అక్కడున్న ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయండి. సో వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఆ బిజినెస్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని కానీ, సో వాటిని ఏ విధంగా సాల్వ్ చేశారు, సో ఇంటర్నేషనల్ బిజినెస్ వల్ల వరల్డ్ ఎకానమీ ఏ విధంగా గ్రో అవుతుంది, అదేవిధంగా ఇంటిగ్రేషన్స్ కానీ, అంటే మల్టిపుల్ కంట్రీస్ ఇంటిగ్రేషన్ అయ్యి ఫ్రీ ట్రేడ్ చేసుకుంటుంటాయి. సో ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి, మంచి యూనిట్ అండి. చాలా ఒక మూవీ టైప్గా మనం ఆలోచించుకుంటా పోతే చాలా ఎంజాయ్గా ఈ యూనిట్ని మనం కవర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఓకేనండి. సో ఒక చిన్న ఓవర్వ్యూ అయితే బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ గురించి అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేది ఏంటంటే అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ అండి. సో అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, సో మనకు తెలుసండి, మనం ఎప్పుడైతే ఈ కామర్స్ డొమైన్లో ఎంటర్ అయిపోయామో మనం చాలా టైం అకౌంట్స్ మీద డీల్ చేసి ఉంటాం. సో సమ్ టీచర్స్ సరిగా చెప్పకపోవడం వల్ల మన కాన్సెప్ట్ సరిగా ఎక్కకపోవచ్చు, అది వేరే విషయం అండి. సో ఆల్మోస్ట్ మనం కామర్స్లో ఎక్కువ మనం డీల్ చేసేది ఏంటండి, అకౌంట్స్ అండి. సో ఈ అకౌంట్స్ అంటే ఏముంటుందండి, లైట్గా ప్రిన్సిపల్స్ తెలుసుకోవడం కానీ, టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ తెలుసుకోవడం కానీ, కంపెనీ అకౌంట్స్ గురించి తెలుసుకోవడం కానీ, ఆడిటింగ్ గురించి తెలుసుకోవడం కానీ, సో ఇలా మల్టిపుల్స్ ఇలా మనం అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్లో నేర్చుకుంటామండి. ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో మనీ సంబంధించిన ట్రాన్సాక్షన్ వాటిని రికార్డ్ చేయడం కానీ, వాటిని మెయింటైన్ చేయడం కానీ, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయడం కానీ, ఆడిటింగ్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ యూనిట్లో మనం తెలుసుకుంటామండి. సో ఓకేనండి, చాలా ఎక్కువ టైం అవుతుంది, కొంచెం తొందర కవర్ చేస్తాను. మీకు కూడా ఒక చిన్న ఓవర్ క్రియేట్ అయిపోతుందండి మనకి దేని మీద, ఈ యొక్క సిలబస్ మీద. ఓకేనండి. నెక్స్ట్ బిజినెస్ ఎకానమీ అండి. ఓకేనండి. నెక్స్ట్ ఏంటిదంటే బిజినెస్ ఎకానమీ. సో బిజినెస్ ఎకానమీ అండి. సో ఈ బిజినెస్ ఎకానమీ ఏం చెప్తుందంటే అండి, ఒక ఇండివిజువల్ లెవెల్లో
బిజినెస్ ఎకానమీ ఏం చెప్తుంది మనకు? బిజినెస్ ఎకానమీ మనకు కస్టమర్ యొక్క బిహేవియర్ గురించి చెప్తుందండి. కస్టమర్ యొక్క బిహేవియర్ అండ్ ప్రొడక్షన్ గురించి. ప్రొడక్షన్ ఓకేనండి. సో కస్టమర్ యొక్క బిహేవియర్ అండ్ ప్రొడక్షన్ అండ్ ఇంకోటి ఏంటంటే డిమాండ్. సో ఈ 3 పిల్లర్స్ మీద మెయిన్గా బిజినెస్ ఎకానమీ అయితే రన్ అవుద్దండి. ఓవర్వ్యూగా తెచ్చుకుందాం. సో డిమాండ్ అంటే ఏంటిదండి? మనకు తెలుసు. డిమాండ్ అంటే ఏంటిదంటే ఒక ప్రోడక్ట్ని ఎక్కువ డిమాండ్ చేయడం. సో ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. ఎలా అంటే మనకు మార్కెట్లో టమాటాస్ చాలా తక్కువ ఉన్నాయండి. సో టమాటాస్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనకు టమాటాస్ నీడే కాబట్టి, సో తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, ఎక్కువ మందికి కావాలి, ఎక్కువ వాళ్ళకు కావాలి. సో అప్పుడు ఏం చేస్తారండి, ఎవరైతే ఇవి లిమిటెడ్ అయితే ఉన్నాయో, ఇవి లిమిటెడే ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎక్కువకు తీసుకుంటారో, ఎక్కువ మనీ ఇచ్చి తీసుకుంటారో వాళ్ళకే ఇస్తారండి. సో ఇక్కడ ఏం జరిగిందండి, టమాటా యొక్క ప్రొడక్షన్ తగ్గడం వల్ల ప్రొడక్షన్ తగ్గిందండి. దాని ద్వారా ఏం జరిగిందండి, ఒక స్కేర్సిటీ ఏర్పడిందండి. ఒక స్కేర్సిటీ, ఇన్సఫిషియెంట్ ప్రొడక్షన్ జరిగింది. సో దాని ద్వారా ఎకానమీలో చాలా తక్కువ గూడ్స్ ఉండడం వల్ల ఆ గూడ్స్ యొక్క వాల్యూ చాలా విపరీతంగా పెరిగిపోయిందండి. సో ప్రొడక్షన్ ఓకేనా. అండ్ ఇంకోటి చెప్పడం వచ్చి ఇదొకటైతే ఇంకోటి ఉంటుందండి. సారీ, ఇది ప్రైస్ సంబంధించింది. ఇప్పుడు మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. సో టమాటాస్ ఉన్నాయి. టమాటాస్ ఉన్నప్పుడు ఎప్పుడైతే టమాటాస్ 100 రూపీస్ తోటి అమ్మామండి, 100 రూపీస్తోనే అమ్మాము. సో అప్పుడు 100 రూపీస్ అమ్మేటప్పుడు ఎంతమంది కొంటారో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది కొంటారో ఒకసారి ఆలోచించుకోండి మీరు ఇమాజినేషన్లో. ఎప్పుడైతే ఇదే టమాటాలు 10 రూపీస్ పర్ కేజీ అయిపోయిందండి. సో ఈ 2 ఫ్యాక్టర్లో ఎప్పుడు ఎక్కువ కొంటారండి, మీరే చెప్పండి. ఎప్పుడు ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి సేల్ అవుతాయి, ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఎప్పుడు పెరుగుద్ది. సో వెన్ ఎవర్ ప్రైస్ అనేది ఫాల్ అయినప్పుడు ప్రోడక్ట్ని పర్చేస్ చేయడానికి కస్టమర్ తను ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఇదే కస్టమర్ బిహేవియర్ అని అనుకోవచ్చు, ఓకేనా. సో ఇదే డిమాండ్ కూడా అనుకోవచ్చు. సో మనం ఎకనామిక్స్లో చాలా కన్ఫ్యూజింగ్ క్రియేట్ చేసే టర్మ్స్ చాలా ఉంటాయండి. సో ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాను, ఇక్కడ ప్రైస్ అనేవి చాలా అంటే ప్రొడక్షన్ చాలా తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క ప్రైస్ అనేది చాలా పెరిగిపోతుందని, అది కూడా చాలా మంచి ఎగ్జాంపుల్. అదేవిధంగా అది ఇన్ఫ్లేషన్కి కూడా మంచి ఎగ్జాంపుల్ అవుతుందండి. సో ఫర్దర్గా మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం అది, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్షన్. సో ఎప్పుడైతే కస్టమర్ తన యొక్క బిహేవియర్ని ఆ ప్రోడక్ట్ మీద చూపిస్తారో దాని తగ్గినట్టే ప్రొడక్షన్ అనేది జరుగుద్ది. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో, మార్కెట్ యొక్క ప్రజెంట్ బిహేవియర్ ఏ విధంగా ఉందో దాని తగ్గినట్టే ప్రొడక్షన్ అనేది జరుగుద్ది. ఎందుకంటే బిజినెస్ అనేవి ప్రాఫిట్ గెయిన్ కోసమే రన్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు ప్రాఫిట్ అనేది జనరేట్ చేయలేకపోతే బిజినెస్ చేసి ఏం లాభం అండి, చెప్పండి మీరే. సో ఓకే, సో దాని తగ్గినట్టే ప్రొడక్షన్ జరుగుతుందండి. సో ఇది ఏంది, బిజినెస్ ఎకనామిక్స్ యొక్క చిన్న ఓవర్వ్యూ, ఓకేనండి. నెక్స్ట్ బిజినెస్ ఫినాన్స్. సో ఓకే, నెక్స్ట్ బిజినెస్ ఫినాన్స్ గురించి చూసుకుందాం. బిజినెస్ ఫినాన్స్ మనకి ఏం నేర్పిస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం బిజినెస్ని రన్ చేద్దాం అనుకుంటున్నామండి. బిజినెస్ రన్ చేయాలంటే మెయిన్గా ఏం కావాలండి, చెప్పండి మీరు. మెయిన్ కాంపోనెంట్ ఏందండి, బిజినెస్ రన్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ ఈస్ నథింగ్ బట్ మనీ, ఓకే. మనీ కావాలి. ఎప్పుడైతే ఈ క్యాపిటల్ వచ్చిందో, ఈ మనీ వచ్చిందో, ఈ మనీని మనం ఏం చేయాలండి, ప్లానింగ్ చేయాలి అండ్ కంట్రోల్ చేయాలి, ఓకే. ప్లానింగ్ చేయాలి అండ్ కంట్రోల్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఫినాన్షియల్ రిసోర్స్ని ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఏందండి, ఫినాన్షియల్ రిసోర్స్ని బిజినెస్ ఫినాన్షియల్ రిసోర్స్ని ప్లానింగ్ ప్లస్ కంట్రోల్ చేస్తామో దాన్నే బిజినెస్ ఫినాన్స్ అంటామండి. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిదా అంటే, ఫస్ట్ ఎప్పుడైతే మనం
అలొకేషన్ అంటే మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడు మనకు హై రిటర్న్స్ రావాలి అని అనుకుంటామండి. ఎప్పుడైతే ప్రొక్యూర్మెంట్ చేస్తామో అంటే డబ్బు అనేది అప్పు తీసుకుంటామో లేదా ఏ విధమైన ఫండ్స్ అలొకేషన్ చేస్తామో లో కాస్ట్ ఉండాలండి. అంటే చాలా తక్కువ కాస్ట్ తోటి అది దొరికేటట్టు ఉండాలి. సో ఈ రెండింటి మీదే ఇది డిపెండ్ అవుతూ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే డివిడెంట్. సో డివిడెంట్లో ఏముంటుందంటే మన దగ్గర ఎంత రిటర్న్ చేసుకోవాలి అంటే బిజినెస్లో ఎంత రిటర్న్ చేసుకోవాలి, అదేవిధంగా డివిడెంట్ ఎంత ఇచ్చేయాలి, ఇది డిస్ట్రిబ్యూషన్ కూడా అంటామండి. సో ఏంటిది బిజినెస్ ఫినాన్స్లో ఏం నేర్చుకుంటాం మనం మెయిన్గా అంటే ఫినాన్షియల్ రిసోర్స్ని ప్లానింగ్ అండ్ కంట్రోల్ చేయడం నేర్చుకుంటామండి. ఎక్కడైతే తక్కువకే అప్పు దొరుకుతుందో, లో ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఆఫ్ కాస్ట్ అప్పు దొరుకుతుందో అలాంటి ఫండ్స్ని బిజినెస్లో మనం అనేది ఇన్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఎక్కడైతే హై రిటర్న్స్ మనకు ఇస్తాయో అలాంటి వాటిలోనే మనం మన క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి. సో ఈ విధంగా బిజినెస్ ఫినాన్స్ యొక్క కాన్సెప్ట్ మనం ఇన్డెప్త్గా నెక్స్ట్ మనం వాటి యొక్క ఇండివిజువల్ యూనిట్స్లో నేర్చుకుంటామండి. సో బిజినెస్ ఫినాన్స్ గురించి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ స్ట్రాటజిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ. సో బిజినెస్ స్ట్రాటజిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ మనం చాలా ఇప్పుడు అకౌంట్స్ ఏ విధంగా నేర్చుకుంటున్నామో అదేవిధంగా స్టాటిస్టిక్స్ అనేది కూడా మనకు ఇంటర్ నుంచి అండ్ డిగ్రీలో అండ్ పీజీలో ఏదో ఒక సెమ్లో ఏదో ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుందండి. ఈ సబ్జెక్ట్ లేకుండా అయితే మనకైతే ఏ కోర్సు కూడా ముంగటికి పోదు, తెలిసిన విషయం. సో బిజినెస్ స్టాటిస్టిక్స్లో మనం కామన్గా నేర్చుకునేది ఏముంటుందండి, స్టాటిస్టిక్స్ బేసిక్స్ ఉంటాయి. స్టాటిస్టిక్స్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటామండి. సో స్టాటిస్టిక్స్ బేసిక్స్ ఏమేమి ఉన్నాయి, స్టాటిస్టిక్స్ బేసిక్స్ మనకేముంటుంది, సెంట్రల్ టెండెన్సీ ఉంటుందండి. సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంది, మీను, మీడియను, మోడు. సో ఇవి నేర్చుకుంటామండి. ఇవి నేర్చుకున్న తర్వాత రిగ్రెషన్స్ మెథడ్స్ కానీ అవన్నీ కానీ సో ఇన్డెప్త్గా వాటి గురించి నేర్చుకుంటాం. ఇవి నేర్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ రీసెర్చ్ మెథడాలజీ గురించి కూడా నేర్చుకుంటామండి. రీసెర్చ్ మెథడాలజీ అంటే ఏంటిదంటే హైపోథీసిస్ కానీ, నల్ హైపోథీసిస్, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్, సో ఇలాంటి అనోవా కానీ, 2-వే అనోవా, 1-వే అనోవా, సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలేనండి. వీటి గురించి కూడా ఇన్డెప్త్గా నేర్చుకుంటాము ఎగ్జామ్ పర్సెప్టివ్లో. ఓకేనా అండి. సో మనం ఏం నేర్చుకుంటాం, బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ అంటే చెప్పాను కదండి, మనం సెంట్రల్ టెండెన్సీ కానీ, తర్వాత వాటికి అడ్వాన్స్ స్టాటిస్టిక్స్ మెథడ్స్ టెక్నాలజీస్ కానీ. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రీసెర్చ్ మెథడాలజీ, ఈ నల్ హైపోథీసిస్, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్, సో అనోవా, 1-వే అనోవా, ఇదంతా మనం ఒక ఓవర్వ్యూ తెచ్చుకుంటాం. సో అవి మనం ఆల్రెడీ నేర్చుకునేయండి. ఎంటైర్ మనకి 10 యూనిట్లు ఏవైతే ఉన్నాయో మనం నేర్చుకునే, ఇక్కడ భయం అవసరం లేదండి. ఎంటైర్ 10 యూనిట్లు మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా నేర్చుకునే ఉన్నాం. బట్ విషయం ఏంటంటే వాటిని రిటెన్షన్ చేసుకోలేకపోయాం, ఆ సబ్జెక్ట్ యొక్క గ్రిప్ను మన బ్రెయిన్లో పెట్టుకోలేకపోయాం. సో నీకు ఫర్దర్ క్లాస్లో నేను నీకు చెప్పే ఎంటైర్ ఒక్కొక్క యూనిట్ చాలా కులాకుశలంగా చాలా ఎంజాయ్ చేసే విధంగా మీకు చెప్తానండి. అరే ఇది నేను నేర్చుకుందే కదా మళ్ళీ నేర్చుకుంటున్నా అన్నట్టు మీకు అనిపించే విధంగా చేస్తాను, అది నా గ్యారంటీ. ఓకేనా అండి. నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనండి. ఇక్కడ ఏంటంటే బిజినెస్ ప్లస్ హ్యూమన్, బిజినెస్ ఫంక్షన్స్ని మేనేజ్ చేయడం, అదేవిధంగా హ్యూమన్స్ని మేనేజ్ చేయడం అంటే రిక్రూట్మెంట్ కానీ వాటిని మెయింటైన్ చేయడం, లీడర్షిప్ మెయింటైన్ చేయడం, అంటే టీమ్ కల్చర్ని బిల్డ్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కల్చర్ని బిల్డ్ చేయడం. సో ఇవన్నీ హ్యూమన్ రిసోర్స్లో వస్తాయి. అదేవిధంగా బిజినెస్ ఫంక్షన్స్ కానీ, సో బిజినెస్ లెవెల్ డిసిజన్ తీసుకోవడం కానీ, జనరల్ మేనేజర్ ఉంటారు బిజినెస్లో, వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు, ఆ లెవెల్లో ఏముంటుందనేది దీంట్లో నేర్చుకుంటాం. సో ఇది ఇందులో అయిపోయిందండి. సో నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనకేం చెప్తున్నాయంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్. ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్. సో ఇది నేర్చుకుంటే మనం ఎంటైర్ ఈ యొక్క యూనిట్ని ఈజీగా కవర్ చేయొచ్చండి. ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ మనకి ఏం చెప్తుందంటే, ఈ ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మంచిగా వినండి, ఎప్పుడైతే సర్ప్లస్ సేవింగ్స్ ఉంటాయి కదండి, సర్ప్లస్ ఫండ్స్
ఈ సర్ప్లస్ ఫండ్స్ని డెఫిసిట్ యూనిట్స్కి తీసుకెళ్తాయండి. దేనికోసం? ప్రొడక్షన్ కోసం. సో ఇది ఇండియన్ ఫినాన్షియల్ సిస్టంలో ఒక చిన్న టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ సర్ప్లస్ ఫండ్స్ ఉంటాయి కదండి, ఈ సర్ప్లస్ ఫండ్ అంటే ఇప్పుడు మనం చాలా ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కొంత సేవింగ్స్ ఉంది, లేదా హౌస్ హోల్డ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కొంత సేవింగ్స్ ఉంది. సో అదేవిధంగా ఇంకోవైపు ముఖేష్ అంబానీ గారు ఉన్నారండి. సో ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. సో ముఖేష్ అంబానీ గారు కొత్త బిజినెస్ పెడదాం అనుకుంటున్నారండి. వాళ్ళకు ఫండ్స్ కావాలి. సో ఆ ఫండ్స్ కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళ దగ్గర ఫండ్స్ లేనప్పుడు, ఇప్పుడు మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి కదండి, సర్ప్లస్ ఫండ్ మీ దగ్గర, మీరే అనుకోండి సర్ప్లస్ ఫండ్ మీ దగ్గరే ఉంది. సో ముఖేష్ అంబానీకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు. డైరెక్ట్ ఇవ్వగలరా? ఇవ్వలేం. సో మీడియేటర్స్ ఉంటారండి. ఏముంటారు మీడియేటర్స్? ఫినాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఉంటారు. ఈ ఫినాన్షియల్ ఇంటర్మీడియేటర్స్ ఏం చేస్తారంటే డెఫిసిట్ యూనిట్కి వెళ్ళి సర్ప్లస్ ఫండ్ని సర్వ్ చేస్తారండి. అంటే ఎలా అంటే మన యొక్క సేవింగ్స్ని, మన ఫిక్స్డ్ డిపాజిట్ని మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటామండి. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని సర్టన్ ఇంట్రెస్ట్ రేట్ తోటి మనకు బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ రేట్కి మించి, ఆ ఇంట్రెస్ట్ రేట్కి అడిషనల్గా అదే లోన్ని బయట అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం బిజినెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఏమంటాం? సర్ప్లస్ యూనిట్ నుంచి డెఫిసిట్ యూనిట్కి సర్వ్ చేయడం అంటాం. దేనికోసం? ప్రొడక్షన్ పర్పస్ కోసం. ఎప్పుడైతే ప్రొడక్షన్ పర్పస్ బిల్డ్ అయితే మార్కెట్లో మళ్ళీ మనీ సర్ప్లస్ అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే మనీ సర్ప్లస్ చాలా బాగా ఎఫిషియెంట్గా జరుగుతుందో అప్పుడే ఎకానమీ సిస్టమ్ అయితే బాగుంటుంది. ఇదే ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్. అర్థమైంది అనుకుంటున్నా అండి, ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారండి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? సర్ప్లస్ ఉంది, ఇంటర్మీడియట్స్ ఉన్నారు, డెఫిసిట్ యూనిట్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ ఉంది, ఇవన్నీ చూసుకున్నాం. సో ఇందులో మనం ఏం నేర్చుకుంటాం? మెయిన్గా ఈ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫినాన్షియల్ మార్కెట్స్ కానీ, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ, వీటిని మనం ఇది బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో నేర్చుకుంటామండి. అండ్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటిదండి? సో నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదండి? సో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? నథింగ్ బట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంది. సర్వీస్ ఉంది. సో దీని జనాల్లో దీని గురించి హైప్ లేపడం, ఈజీగా మాట అంటే హైప్ లేపి సేల్స్ పెంచేలా చేసుకోవడం. హైప్ ఈస్ నథింగ్ బట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో ఇదే మార్కెటింగ్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. ఏ విధంగా కస్టమర్ని అట్రాక్ట్ చేయాలో నేర్చుకుంటాం, ఏ విధంగా ప్రైస్ స్ట్రాటజీ బిల్డ్ చేయాలో నేర్చుకుంటాం. సో డిస్కౌంట్స్ ఏ విధంగా ఇవ్వాలి, మొత్తం మీద ఒక కస్టమర్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి మన ప్రోడక్ట్ వైపు, మన సర్వీస్ వైపు అనే దాని మీదే మనం మార్కెటింగ్ మేనేజ్మెంట్ అనేది నేర్చుకుంటామండి. అంటే ఇదే కొద్దిగా అటు ఇటు ఏవేవో నేర్చుకున్నట్టు ఉంటాయి కదండి, కానీ మొత్తం మీద మనం మెయిన్ ఆబ్జెక్టివ్ అయితే అదే. దెన్ ఆఫ్టర్ లీగల్ ఆస్పెక్ట్స్ అండ్ బిజినెస్. సో ఏంటిదండి 9th యూనిట్? లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్. సో లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటిదండి? సో బిజినెస్ అనేది ఒక లీగల్ ఎంటిటీ అండి. గుర్తుంచుకోండి, బిజినెస్ ఫంక్షన్ అనేది ఒక లీగల్ ఎంటిటీ. సో ఒక్కొక్క ఫంక్షన్స్లో ఒక్కొక్క లా అనేది తగులుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే సేల్ చేస్తామో సేల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసుకుంటామో పార్ట్నర్షిప్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. కంపెనీస్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్ ఉంటాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లా బాడీస్ ఉంటాయి. సో అవన్నీ ఈ బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయండి. వాటి గురించి నేర్చుకోకుండా బిజినెస్ రన్ చేయడం చాలా కష్టం. అర్థమైందండి? ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ కలిసి పార్ట్నర్స్ అయిపోతానా అంటే అయిపోదు. సో ఫస్ట్ పార్ట్నర్షిప్ యాక్ట్ ఏం చెప్తుందో కూడా నేర్చుకోవాలండి. ఎవరి మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎవరు ఎలాంటి ఫంక్షన్ చేయొచ్చు, టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఏ విధంగా డిఫైన్ చేసింది పార్ట్నర్షిప్ యాక్ట్. సో ఇవన్నీ నేర్చుకుంటామండి. అండ్ కంపెనీస్ యాక్ట్ ఉంది. సో కంపెనీస్ యాక్ట్ ఏం నేర్పిస్తుంది? సో కంపెనీస్ యాక్ట్ ఈ విధంగా ఉండాలి, ఫలానా ఈ పని చేయాలి, ఇలాంటి ఫంక్షన్స్ నిర్వహించాలి. సో ఇవన్నీ ఉంటాయండి.
సో ఏంటి, లీగల్ యాస్పెక్ట్స్ ఆఫ్ బిజినెసెస్ గురించి మనం నేర్చుకుంటాము. ఇందులో లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ యూనిట్లో నేర్చుకుంటాం. ఓకేనా అండి. నేను 10వ యూనిట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. 10వ యూనిట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్. సో ఓకేనండి. సో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటిది? సో ఒకటి చూడండి, ఇక్కడ గవర్నమెంట్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిదండి? ట్యాక్స్. అది ఇండైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు ఆర్ డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు. సో ఎప్పుడైతే మనం గవర్నమెంట్కి ట్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి, ట్యాక్స్ అంటే ఏంటిదండి, మన ఇండియన్ ఎకానమీలో గవర్నమెంట్కి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరు? బిజినెస్ చేసే వాళ్ళం కావచ్చు, లేకపోతే డైలీ ఏదైనా ప్రోడక్ట్ కొనడం కాదు. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనుకోవచ్చు అండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ అనుకోవచ్చు. సో జిఎస్టీ అనుకోవచ్చు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకేనా. సో ఎప్పుడైతే ట్యాక్స్ పే చేస్తున్నామో ఆ ట్యాక్స్కి తగ్గిన బెనిఫిట్లు కూడా మనకు గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి. ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఇస్తూ ఉంటుంది సమ్టైమ్. అండ్ ట్యాక్స్ని మనం ఎగొట్టచ్చు. డైరెక్ట్ చెప్పాలంటే ట్యాక్స్ కట్టకుండా ఏ విధంగా ఎగొట్టచ్చు అంటే ఇట్స్ నథింగ్ బట్ లీగల్ ప్రాసెస్లో అని చెప్తున్నానండి. లీగల్ ప్రాసెస్లో ట్యాక్స్ని అవాయిడ్ ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి మనకి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్ చెప్తుందండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయండి? 10 యూనిట్లు ఉన్నాయి. ఏంటంటే అవి? సో ఒకసారి చూడండి. బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, బిజినెస్ ఎకానమీ అండ్ బిజినెస్ ఫినాన్స్ అండ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్. ఈ మొత్తం 10 యూనిట్లు మనం నేర్చుకున్నామంటే కంప్లీట్ ఖేల్ ఖతం. ఇక అంతే. ఇక మనల్ని ఆపేటోడే వాళ్ళు లేడు. 200 మార్కుల్లో కనీసం 180 స్కోర్ చేసేంత గ్రిప్ తెచ్చుకుంటామండి. సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ తెచ్చుకున్నామనుకో. సో గుర్తుంచుకోండి, మనం చిన్నగా నేను ఒక ఓవర్వ్యూ ఇచ్చాను. ఎంటైర్ సబ్జెక్ట్ని అయితే నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఓవర్వ్యూ క్రియేట్ చేయాలని ఈ వీడియో చేశాను. సో నెక్స్ట్ వీడియోలో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇన్డెప్త్గా, అసలు మీరు ఎక్కడ చూడండి, మీకు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏడా కూడా దొరకదు ఈ క్లాసు. అండ్ తెలుగులో చెప్పేవాళ్ళే గతి లేరు. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ గురించి ఇన్డెప్త్గా ఒక క్లాస్ తీసుకొస్తాను. సో అందులో ఎంటైర్ మెటీరియల్ పరంగా మైండ్ మ్యాప్ ఎక్స్ప్లెనేషన్ కానీ మంచి ప్రజెంటేషన్ తోటి వస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. బాయ్. థ్యాంక్ యూ.